దేవుడు ఆజ్ఞ వేశాడు. ఇది దేవుడు వేసినటువంటి ఆజ్ఞ. తినకూడదని దేవుడు ఆజ్ఞ వేశాడు. మాట బాగానే ఉన్నది, ఆజ్ఞ జ్ఞాపకము ఉన్నది, ఆజ్ఞ తలంపులో ఉన్నది, ఆజ్ఞ హృదయములో ఉన్నది. కానీ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోలేదు. ఆజ్ఞ ప్రకారముగా నడుచుకోలేదు. ఆజ్ఞను అతిక్రమించారు. ఎవరి మాట విన్నారంటే అపవాదైనటువంటి సాతాను యొక్క మాటను విని వాడి మాటకు లోబడి. ప్రియమైన సంఘమా, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. నేను మీకు తెలియజేస్తున్నాను, వృక్ష ఫలములను కోసుకుని తిని ఆజ్ఞను అతిక్రమించారు. తిన్నందుకు పాపం కాదు, కోసినందుకు పాపం కాదు, ఆజ్ఞను అతిక్రమించుటయే మహాపాపం.